జీవుడు, బ్రహ్మము, జగత్తు ఈ మూడు నిజానికి ఈ మూడుగా లేవు. ఈ మూడు ఒక్కటే అన్న అనుభవం నీకు వస్తే నీవు జ్ఞానివి అని తెలుసుకోవచ్చు. జీవుడు, బ్రహ్మము, జగత్తు ఈ మూడు ఒక్కటే అని జ్ఞానుల యొక్క ధృవీకరణ. ఓకే, ఆ విధంగా మీకు కనిపించినప్పుడు ప్రతి జీవికి మీరు సేవ చేస్తారు, ప్రతి జీవిని సంపూర్ణంగా ప్రేమిస్తారు. మీరే బ్రహ్మమై జీవుడిలో బ్రహ్మాన్ని చూస్తూ జగత్తంతా బ్రహ్మాన్ని చూసినప్పుడు జగత్తులో ఉన్న సకల జీవరాశులపై దాని పట్ల సంపూర్ణ ప్రేమను చూపిస్తారు. వాటితో కలిసి ఉంటారు, అవి కూడా మీతో కలిసి ఉంటాయి. ఆ స్థితిలో మీరు ఉన్నప్పుడు దానిని మీరు ఎలా గుర్తించవచ్చు? మీరే బ్రహ్మమై ఉన్నారు అని గుర్తించవచ్చు. ఉంటా.